ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, ఇరాన్ మీద యుద్ధం ఎందుకు జరుగుతుంది? ఒకటి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మతపరమైన ఘర్షణ ఉంది. ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి యూదు జాతిని అంతం చేయాలన్నటువంటి ఖొమైనీ భావజాలం. అందుకోసం అని చెప్పేసి ప్రత్యేకించి ఆయన హమాస్ అని, హెజ్బుల్లా అని ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలు తయారు చేశాడు. వాళ్ళెళ్ళి ఇజ్రాయెల్ మీద అనేక సార్లు దాడులు చేశారు. హౌతీలా, హెజ్బుల్లా అని ఇట్లాంటియి. ఆ తర్వాతన అణుబాంబు కూడా తయారు చేస్తున్నాం. ఆ అణుబాంబులు పూర్తయిపోయిన తర్వాత డెత్ అమెరికా, డెత్ ఇజ్రాయెల్ అని అతను మాట్లాడాడు కాబట్టి భవిష్యత్తులో అతను అన్ని తయారు చేశాక మమ్మల్ని నాశనం చేయడం ఎందుకు, మేము ఈలోపే అతను నాశనం చేద్దాం అనుకుని అతను చెప్పారు. ఇది ఓపెన్ సీక్రెట్. కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఖొమైనీ ప్రతినిధి ఇలాహీ గారు చెప్తున్నారు, ఇరాన్ సుప్రీం లీడర్ అయితుల్లా అలీ ఖొమైనీ ప్రత్యేక ప్రతినిధి అబ్దుల్ మజీద్ హకీం ఇలాహీ గారు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, భారతదేశం చైనా ఎదుగుతాయి అన్న ఉద్దేశంతో ఆమె ఎదగకుండా అడ్డుకోవడానికి అమెరికా చేసింది. అంటే మనల్ని రెచ్చగొడుతున్నాడు అనమాట. సమీప భవిష్యత్తులో ఇండియా, చైనా, రష్యా, అమెరికా 4 శక్తివంతమైన దేశాలుగా ఉంటాయి. అయితే అమెరికా భాగస్వాములు కోరుకోదు. భారత్, చైనా శక్తివంతమైన దేశాలుగా ఆవిర్భవించడం అది చూడాలనుకోవడం లేదు. అందుకే ఇట్లాంటి యుద్ధాలను రెచ్చగొడుతూ తన ప్రపంచాధిపత్యాన్ని కొనసాగించాలనుకుంటుంది. తాజా యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించాయి. ఇరాన్ కాదు, అవే మాపై దాడులు చేస్తున్నాయి, మా పౌరులపై బాంబులు వేస్తున్నాయి, మేము ఆత్మరక్షణ చేసుకుంటున్నామంతే. యుద్ధం మొదలుపెట్టింది అమెరికా కాబట్టి అదే ముగించాలి. వాళ్ళు ఆపేస్తే మేము ఆపేస్తాం. ఆ 2 దేశాలతో మేము 2 యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఒకటి సైనిక యుద్ధం, రెండోది ఫేక్ న్యూస్ యుద్ధం. సైనిక యుద్ధం కంటే రెండోది అతి భారీది. ఇరాన్ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారంటే తప్పుడు కథనాలు వండి వారుస్తున్నారని చెప్తున్నారు.